బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వాన్ని భయపడిస్తున్న ఆ శక్తులు ఏమిటి? సీనియర్ హైకోర్టు న్యాయవాదులు బేతపల్లి సూర్యనారాయణ, కేపీ అభిరామ్ రాజ్యాంగబద్ధంగా ప్రజలను నమ్మించి వారికి హామీలు ఇచ్చి తీరా గెలిచాక హామీలు అమలులో గత ప్రభుత్వం నేడు అధికార ప్రభుత్వం ఆడుతున్న ఆటలు సరైనవి కావు అంటూ సీనియర్ హైకోర్టు న్యాయవాదులు బేతపల్లి సూర్యనారాయణ, కేపీ అభిరామ్ అమరావతిపై హైకోర్టు సాక్షిగా ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పత్రికా ప్రకటన ద్వారా సీనియర్ హైకోర్టు న్యాయవాది బేతపల్లి సూర్యనారాయణ మాట్లాడుతూ శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనలో మాట్లాడే సభలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ప్రారంభ తేదీ ఖచ్చితంగా చెప్పి అప్పటి నుంచో మోసపోతున్న రాయలసీమ ప్రాంతానికి ముఖ్యంగా కర్నూలు ప్రజలకు న్యాయం చేసిన ముఖ్యమంత్రిగా నిలిచిపోవాలని సూచించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయకుండా ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్న ఆ శక్తులు ఏమిటని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు వివరించాలని కోరారు. ప్రభుత్వ చర్యలు ప్రాంతీయ అసమానతలకు దారితీసే విధంగా ఉన్నాయని, ఫలితంగా రాయలసీమ ఉద్యమానికి ప్రాణం పోస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం సీనియర్ న్యాయవాది కేపీ అభిరామ్ మాట్లాడుతూ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు 200 కోట్ల నుంచి 300 కోట్లు సరిపోతాయని, ప్రభుత్వం దగ్గర ఆ మాత్రం నిధులు లేవా అని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాంప్రసాద్, నాగమణి, ఈడిగా బుద్ధిరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బనగానపల్లె పర్యటనలో రేపు అక్కడికి వస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ని వారు ఇస్తామని గతంలో ప్రకటించినారు కాబట్టి తక్షణమే రాయలసీమ ప్రజల యొక్క చిరకాల కాంక్షకు అనుసరించి రేపు బనగానపల్లి పర్యటనలో ఆయన ఈ విషయాన్ని తక్షణమే ప్రకటించాలని చెప్పి హైకోర్టు బెంచ్ వెంటనే ప్రారంభించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపుగా 2 సంవత్సరాలు గడిచిపోయినా ఇంతవరకు ఆ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదనే భావన ఈ ప్రజల్లో కలుగుతుంది. దానివల్ల ప్రభుత్వంపై వ్యతిరేక భావం కలుగుతున్నందువలన ఈ వ్యతిరేకత ఇంకా పెరగకూడదనే ఉద్దేశంతో మేము హైకోర్టు అడ్వకేట్లుగా మా ప్రాంతానికి చెందినటువంటి ఒక మంచి పరిణామం, ప్రభుత్వానికి పేరు తెచ్చే పరిణామం కాబట్టి రేపటి పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే న్యాయవాదుల యొక్క సంక్షేమం కోసం, రక్షణ కోసం చేయాల్సినటువంటి ఒక బిల్లును ప్రత్యేకంగా ప్రతిపాదించి తెలంగాణలో అప్పుడే ఏర్పాటు చేస్తారు. దాన్ని అది అమలవుతుంది. కానీ మన రాష్ట్రంలో మాత్రం అది అమలు కావడం లేదు. న్యాయవాదులపై ఎన్నో దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులకు న్యాయవాదులు ఎంత నష్టపోతున్నారు. దీనికి న్యాయవాదులకు రక్షణగా వారి యొక్క రక్షణ ప్రత్యేక చట్టంని ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్. రేపు అనగా 10వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నంద్యాల జిల్లాలో బనగానపల్లి పర్యటన చేపట్టినటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. అయ్యా, ఇంకెంతకాలము కర్నూలు బెంచ్ ఏర్పాటు చేయడానికి మీకు సమయం కావాలి. ఎన్నికల వాగ్దానంలో మీరు స్పష్టంగా చెప్పారు, మేము అధికారంలో వచ్చిన వెంటనే కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల వాగ్దానం చెప్పారు. మరి 2 సంవత్సరాలైనా మీరు ఎందుకు మీ వాగ్దానాన్ని పూర్తి చేయలేకపోతున్నారని చెప్పేసి రాయలసీమ న్యాయవాదులందరూ ఈరోజు డిమాండ్ చేస్తున్నారు. మేము హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి రాయలసీమ న్యాయవాదులందరూ కూడా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఏ పరిస్థితుల్లో మీరు కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేయడానికి వెనకడుగు వేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు రాష్ట్రం యొక్క ఐక్యతను రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల వారీగా సమతుల్యాన్ని పాటించాల్సిన బాధ్యత మీ పైన లేదా అని మేము ప్రశ్నిస్తున్నాము. ఎందుకు రాయలసీమ నిర్లక్ష్యం చేస్తున్నారు? ఏ పరిస్థితుల్లో మీరు రాయలసీమ గురించి పట్టించుకోవడం లేదని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. ఏ శక్తులు మిమ్మల్ని ఈ రాష్ట్రంలో కర్నూలు బెంచ్ ఏర్పాటు చేయడానికి అడ్డుకుంటున్నాయనేటువంటి విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో మరొకసారి ప్రాంతీయ విభేదాలు తలెత్తి ఈ రాష్ట్రంలో రకరకాలైనటువంటి ప్రాంతీయ ఉద్యమాలు తలెత్తేటువంటి పరిస్థితికి మీరు కారకులు అవుతారేమో అని చెప్పేసి మేము భయాందోళన వ్యక్తం చేస్తున్నాం. అయ్యా, ఇప్పటికైనా మించింది లేదు. ఈరోజు ఒకప్పటి రాజధాని కర్నూలు, మరి కర్నూలు రాజధానికి ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి మరి తదనంతరం హైదరాబాద్కు మార్చారు. ఆ తర్వాత మరి త్రిభాగ ఒప్పందంలో భాగంగా అనేక కమిషన్లలో భాగంగా ఆనాడే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి తీర్మానాలు జరిగినాయి. గుంటూరులో రాజధాని ఏర్పాటు చేస్తే కర్నూలులో
హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆనాడు పెద్దలు తీర్మానం చేసినటువంటి విషయం మీకు గుర్తులేదా? మరి హైకోర్టు ఏర్పాటు చేస్తామనేటువంటి ఇంకో పెద్ద ఆయన 5 సంవత్సరాలు హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక ముఖ్యమంత్రి 5 ఏళ్ళు పరిపాలన చేస్తే ఒక్క అడుగు కూడా ముందేయకుండా మరి ఆయన కాలాన్ని పూర్తి చేసినటువంటి పరిస్థితి. మీరేమో బెంచ్ని ఏర్పాటు చేస్తామనేటువంటి మీ వాగ్దానం గతంలో ఉన్నటువంటి పీరియడ్లో కానీ ఈ పీరియడ్లో కానీ మీరు ఎందుకు ముందుకు రావటం లేదు అనేటువంటిది మేము ప్రశ్నిస్తాం. ఈరోజు మరి కర్నూలు జిల్లా వ్యాప్తంగా అయితేనేమి, అనంతపురం జిల్లాలో అయితేనేమి, కడప జిల్లాలో అయితేనేమి న్యాయవాదులందరూ కూడా ఎందుకు మీరు నిర్బంధిస్తున్నారు, గృహ నిర్బంధంలో తీసుకుంటున్నారు, వాళ్ళపైన అరెస్టులు చేస్తున్నారు? ఈ దమనకాండను మీరు తక్షణమే ఆపాలా? ఎందుకు మీరు న్యాయవాదుల యొక్క ఆకాంక్షను నెరవేర్చకుండా వాళ్ళపైన ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తాం. ఈ విధంగా ఈ పరిస్థితులాగా కొనసాగితే మరో ప్రాంతీయ ఉద్యమాలు తలెటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి రాయలసీమ ప్రజల యొక్క ఆకాంక్ష ఒకనాడు మరి రకరకాల జిల్లాల్లో ప్రతి జిల్లా మాకు కావాలనేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈనాడు రాయలసీమ మొత్తం కూడా ప్రజలు న్యాయవాదులందరూ కూడా కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న విషయం మీకు తెలీదా? మీకు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం లేదా? సమాచారం వచ్చినా మీరు ఎందుకు నిన్న కోరుకుంటారు? ఎందుకు అంటే రాయలసీమ అభివృద్ధి పట్ల మీకు ఆసక్తి లేదా అని మేము ప్రశ్నిస్తున్నాము. కాబట్టి రేపు తక్షణమే మీరు మొదటిది న్యాయవాదులపైన చేసిన దమనకాండను ఆపాలి, గృహ నిర్బంధాలను ఆపాలి, అరెస్టులు ఆపాలి. మీరు బనగానపల్లె సభలో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేసేటువంటి పరిస్థితిని ఏ రోజు ఏ తేదీన మీరు ప్రకటిస్తారని చెప్పేసి మీరు ప్రకటించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఎంతకాలము ఒక ముఖ్యమంత్రి ఏమో ఫలానా త్వరలో అంటాడు, మరి లా మినిస్టర్ గారేమో త్వరలో అంటారు. ఎప్పుడు ఆ త్వరలో అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కేవలముగా 200-300 కోట్లు ఏర్పాటు చేయడానికి ఈ రాష్ట్రంలో నిధులు లేవా? మరి కేంద్రంలో మేమందరం కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా మాకేం అభ్యంతరం లేదు, కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేయని చెప్తున్నారు. దీనికేం బెంచ్ ఏర్పాటు చేయని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం లేదు, పార్లమెంట్ ఆమోదం అక్కర్లేదు. మీరు పార్లమెంట్లో ప్రశ్న చేస్తే సాక్షాత్తు కేంద్ర న్యాయశాఖ మంత్రి పార్లమెంట్లోనే చెప్పారు, అయ్యా ఇది కేంద్రంతో అవసరం లేదు, పార్లమెంట్లో బిల్లు అవసరం లేదు, కేవలము ఆ రాష్ట్ర ప్రభుత్వము మరి అక్కడ ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గారు మాట్లాడుకొని దీన్ని పరిష్కారం చేసుకొని తీర్మానం చేస్తే సరిపోతుందని చెప్పి గవర్నర్ ఆమోదం చాలని చెప్పేసి సాక్షాత్తు పార్లమెంట్లో ప్రకటిస్తే ఎందుకు మీరు తాస్కారం చేస్తున్నారు? అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నాము, మీరు తక్షణమే రేపు 10వ తారీఖున బనగానపల్లె పర్యటనలో బెంచ్ను ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారు తేదీతో సహా మీరు ప్రకటించకపోతే రాయలసీమలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా ఉద్యమిస్తారు, హైకోర్టుల న్యాయవాదులు కూడా ఉద్యమించిన మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీకు మనవి చేస్తూ తక్షణమే దీన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్.